ఇప్పుడైతే బాగానే జరుగుతున్నాయి. రైతు భరోసా వస్తుంది రైతులకి. మన ప్రభుత్వం వచ్చినాక పంటలు కూడా బాగుపడుతున్నాయి. ముందు నేను రైతు భరోసా ఒకటి పెట్టింది జగనన్న. ఆ స్కీమ్ వల్ల దాంట్లో మనం యూరియా కానీ మళ్ళీ విత్తనాలు కానీ ఏదైనా కానీ వినియోగించుకోవచ్చు. ఒకప్పుడు పథకాలు కావాల్సినప్పుడు ఏదైనా పనులు కావాలన్నా కానీ మండల ఆఫీస్ చుట్టూ తిరిగేదన్నా. ఇప్పుడు అలా లేదు. సచివాలయాలు ఉన్నాయి. అక్కడ ఎప్పటికప్పుడే మనకి అందుబాటులోని 24 గంటలలోనే ఏది కావాలన్నా కానీ సౌకర్యం జరుగుతుంది సచివాలయం. క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏదైనా సర్టిఫికేట్ పిల్లలకు కానీ పిల్లల స్కూళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ, అలాగనే మరి పొలాలు రిజిస్ట్రేషన్లు కానీ మొత్తం మన సచివాలయ సిబ్బందులు అందుబాటులో ఉండి బాగా పనిచేస్తారు. అయితే ఈ నెల ఇంటింటికి పోయి 3000 పింఛన్ ఫస్ట్ తారీఖు ఉదయాన్నే 6 గంటలకు లేచి 12 గంటలలోపు క్లియర్ చేస్తున్నాం కదా. అప్పుడు అలాగే ఆడుంది. మొత్తం జనాలకి ఒక పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలి. ఇప్పుడేముంది, ఒక 50 కుటుంబాలకి ఎవరి ఇల్లు వాళ్ళు డోర్ డెలివరీ చేసి అందజేస్తారు పింఛన్లు కానీ ఇంకోటి. కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఈ బ్యాగులు అన్ని మంచిగా జగనన్న వచ్చినప్పటి నుంచి విద్యా దీవెన అన్ని మంచి జరుగుతుంది. జగనన్న వచ్చినప్పటి నుంచి ఈ రీప్లేస్మెంట్ ఈ డబ్బులు మంచిగానే అందరికి ఇంజనీరింగ్ చేయాలన్నా ఈ కాలేజ్ ఎవరు డబ్బులు కట్టుకోవాలన్నా సగానికి సగం జగనన్న అందిస్తుంది. పని డబ్బులు మినిమం మనిషికి వచ్చేసి 25,000 పడుతుంది. బాగానే ఏదన్నా అప్పులు ఉన్నా కానీ తీరుతున్నాయి. ఎక్కువ శాతం కాలంలో కొంట్లు అవి పని చేస్తున్నాయి. బాగానే 100 రోజులకి దగ్గరలో బాగానే వచ్చారు. 20 మంది దాకా. వాలంటీర్ వాళ్ళు తెల్లారి పాటికే వచ్చి ఇస్తారు. ఇంటింటికి తెల్లారి పాటికి తెచ్చి ఇస్తారు. అబద్ధం కాడాల వాళ్ళ మీద అబద్ధం పెట్టకూడదు. వాళ్ళు తెల్లారి పాటికి వాళ్ళు తెచ్చిస్తారు. మాకు కంట్రోల్ బియ్యం కూడా బాగానే నెల ప్రతి నెల రోజు 15 రోజులు దాకా ఇప్పుడు ఇబ్బంది పడ్డాం. ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాం. బియ్యం కాడ కూడా కష్టాలు పడ్డాం. పింఛన్ కాడ కూడా కష్టాలు పడ్డాం. ఏ పని చేసినా కష్టాలే పడ్డాం. ఇప్పుడు లేదు, అన్ని చేతికే వస్తున్నాయి. వాలంటీర్లు తయారైన కాడ నుంచి మొత్తం ఇంటికి తెచ్చే ఇస్తారు. సర్పంచ్ ఇదే లేదు. ఆ సర్పంచ్ లేకపోతే మాకు ఊరే లేదు. అన్ని కట్టించింది ఆయన. ఆ సచివాలయం ఏంది, రైతు భరోసా ఏంది, బడి ఏంది, మొత్తం ఇప్పుడు ఈ సర్పంచే మాకు కట్టించింది. మా ఊరు శుభ్రమైంది. మీ ఎమ్మెల్యే గారు ఎవరో తెలుసా మీకు? మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఏమన్నా చేశాడా ఊరికి? చేయండి ఇల్లు ఎట్టొచ్చారు, చేయండి. ఈ రోడ్ మేము పుట్టిన కాడ నుంచే లేదు. సైడ్ కాలువలు తీపించిండు, రోడ్డు వేపించిండు. బాగానే జరుగుతుంది. మా రామకృష్ణ గారికి మా తమ్ముడికి ఓటేసి మేము గెలిపించుకుంటాం. నిజంగా నేను మంతాన్ని పండుకుంటాయా? తెల్లారి ఊరికి వస్తారయ్యా వాలంటీర్ వచ్చి లేపుతారు. వాలంటీర్ వచ్చి ఒక్క రూపాయి కూడా తరుగు లేకుండా మంచిగా ఇస్తుండు, ఇబ్బంది లేకుండా ఇస్తుండు. ఇదివరకు పొద్దున్న కూర్చుంటే 1 గంట 2 గంటల దాకా అన్నానికి పో, గుళ్ళో బళ్ళో కూర్చోవాలి. అది మాత్రం మేము మంచి మేలు. ఆయన చెప్పే మాటలు కానీ చెయ్యడు. పెద్ద దొంగ. అది వర్షం కూడా పడదు. వీళ్ళు మొత్తం గంపలు ఎత్తుకుని పోవాలి. వర్షం పడతాయి అసలు. సరే దేవుడు తెలుసు కానీ అతను పాదం పెడితే వర్షం పడదు, ఆగమవుతారు. అది నేను చెప్పిన మాటలు మాత్రం చేయడు. అట్లా ఎన్నోసార్లు 10-15 సంవత్సరాలు చేశాడు కదా, చేయడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎన్ని సౌకర్యాలు చెప్తే చేసిండు. తప్పితే కొడుకు వచ్చినప్పుడే ఇస్తుర్రు మంచిగానే, అమ్మఒడి ఇస్తుర్రు మంచిగానే, పిల్లలకు బడి డబ్బులు కూడా ఇస్తుర్రు, ఆడవాళ్ళకి 40,000 కూడా ఇస్తుర్రు, ముసలిలకు కూడా డబ్బులు ఇస్తుర్రు. అంతా మంచిగా జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చింది. రామకృష్ణారెడ్డికి జగన్కి ఓటేసి గెలిపిస్తాం. ఇంతకు ముందు నాకు పింఛన్ లేదు. అయ్యగారు జగన్ గారు అయ్యగారు వచ్చిన కానికి మా పింఛన్ ఇస్తుండు, బాగానే ఇస్తుండు. అయ్యగారికి గెలిపించుకోవాలని మా కోరిక. ఈ చంద్రబాబు చెప్పేది మొత్తం మాయ మాటలే. అంతకుముందు తొలి సంతకం రుణమాఫీ అని అన్నాడు. రుణమాఫీ చేయలే. ఏది నిజం, ఏది చేయలే. అందుకోసం ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఒక శాపం, మునేశ్వరం శాపం ఇచ్చిండు కాబట్టి నిజాలు చెప్పడు. నిజాలు చెప్తే తల పగిలి చచ్చిపోతాడు చంద్రబాబు నాయుడు. ఉపయోగం అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి. 18 సంవత్సరాల వాళ్ళకి 18,000 పడుతున్నాయి. 41 సంవత్సరాల వాళ్ళకి మరి రైతు భరోసా పడుతున్నాయి. డ్వాక్రా గ్రూపులకి 10,000 తీసేస్తుండు. రద్దు అయితేనే ఉండయి. మాకు బాగానే చేసిండు అన్న. మాలాంటి పేదోళ్ళకి జగనన్న కావాలి. మాకు జగన్ అయితే మేము పేదలం, కూలి నాలు చేసుకునే వాళ్ళం. మేము
అలాంటి వాళ్ళని మమ్మల్ని మంచిగా చూస్తుండు. లేని వాళ్ళకి పింఛన ఇప్పుడు ఒక్కొక్క ముసలోళ్ళు అయితే జరక్క ఎంత ఏడుస్తుండ్రు అనమాట. అలాంటిది మన జగనన్న మాకు అట్లా సాయం చేసిండు. అందరం కూడా మంచిగా ఏది కొడుకులు పట్టించుకోకపోయినా గాని చాలా మంది అట్లా బతికే వాళ్ళు ముసలోళ్ళు అసలు ఎట్లా ఉంటుందని అనమాట. అలాంటి వాళ్ళకి మంచి పదవి చేసిండు మా జగనన్న. మళ్ళీ మా జగనన్నే మాకు కావాలి. చదువుకునే పిల్లలకి అమ్మ ఓడిస్తున్నారు. మరి పిల్ల తల్లులకు గాని గర్భవతులకు గాని మామూలు పోషకాహారం అంగన్వాడీలో ఇస్తున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. ఆడపిల్లలకి బాగా చదువుకి సంబంధించి బాగానే ఉంది. తల్లిదండ్రుల కన్నా జగనన్న మంచిగా అన్ని చేస్తున్నాడు. ఇంతకు మించి ఎవరు చేయలేరు కదా. ఒడి విద్యా దీవెన, వసతి దీవెన, ఇంకా ఫారెన్ లో చదువుకోవడానికి గాని అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. జగన్ అన్న ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మా ఊరికి పెద్ద రోడ్డు ఒకటి పడ్డది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, మళ్ళీ సీసీ రోడ్లు బాగానే ఉన్నాయి. అది చాలా మందికి పథకాలు వస్తున్నాయి. పెన్షన్లు నెల ఫస్ట్ తారీఖే తెల్లారకు ముందుకు ఇచ్చేస్తాం వాలంటీర్లు. వాటి గురించి అసలు ఇబ్బంది ఏం లేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మళ్ళీ మేము ఓటేస్తాం. ఆయన గెలిస్తేనే మళ్ళీ మా ఇంకా అభివృద్ధి జరిగిద్ది. ఎందుకంటే మాకు అందరికీ తెలిసిన ఆయన చిన్నప్పటి నుంచి 4-5 సార్లు గెలిచింది. మాకు అందరికి సుపరిచితుడు కాబట్టి ఆయనకే వేస్తున్నాం. ఇంతకుముందు మా ఊరంటే పెద్దగా పట్టించుకోకపోయేదండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మా ఊరికి ఉపయోగం ముందు మెయిన్ సత్యాలయాలు వచ్చినాయి. ఊళ్ళో రైతు భరోసా, హాస్పిటల్, పెద్ద రోడ్డు 5 కోట్లు పెట్టి మండాధికారికి 5 కోట్లు పెట్టి రోడ్డు వచ్చింది. ఇంతకుముందు మేము మాచర్ల పోవాలంటే సుమారు గంట సేపు పోయాను. అట్టాడిది ఇలా అర్ధ గంటలో మాచర్లు వెళ్ళిపోతాం. రోడ్డు కూడా బైపాస్. ఎమ్మెల్యే గారు తిప్పలబడి 5 కోట్లు పెట్టి ఈ పల్లెటూరికి అభివృద్ధి తెచ్చిండు బాగా. ఊళ్ళో సిమెంట్ రోడ్లు 2 కోట్లకు సిమెంట్ రోడ్లు ఇచ్చిండు. ఊళ్ళో తప్పు చేసింది ఇచ్చిండు ఎమ్మెల్యే గారు వచ్చినాకనే, మా గవర్నమెంట్ వచ్చినాక. అట్టాది ప్రతి పింఛన్ అట్టాటి వాళ్ళకు కూడా వారంటీలు మళ్ళా 1వ తారీఖు రోజు ఖచ్చితంగా 10-11 కల్లా కంప్లీట్ చేస్తారు. ఏ వర్గాలు లేవు, ఏ లేకుండా. అయితే 10 మళ్ళా ఇది ఈ కంట్రోల్ బియ్యానికి పోకుండా ఇంతకుముందు బండే తిరిగి ఇంటింటికి ఇచ్చిపోతుంది. అవన్నీ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇంతకుముందు మా ఊరంటే టీడీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల వాడు ఈ ఊరు పట్టించుకున్నాడు. అట్టాడిది 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగులు, సచివాలయం అయితే ఏమి, హాస్పిటల్ అయితే ఏమి, రైతు భరోసా అయితే ఏమి, దేనికైనా ఏర్పాట్లు బాగున్నాయండి. ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఆయన వచ్చినాకనే మాకు ఇవన్నీ జరిగినాయి. ఆడ పైన జగన్మోహన్ రెడ్డి ఇస్తుండు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అమలు చేస్తుండు. బ్రహ్మాండంగా ఉండే పైపు ఇచ్చు. మళ్ళీ పైపులు లేని ఊళ్ళో 30 లక్షలు పెట్టి పైపులు లేని నీళ్ళ వాటర్ ప్లాంట్ వాటర్ 30 లక్షలు పెట్టి ఊరంతా పైపు లైన్ వచ్చింది. ఈ ఊరికి సంక్షేమ పథకాల ద్వారాగా 18 కోట్లన్నర ఈ ఊరికి వచ్చినాయండి. అభివృద్ధికి ఇక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇంతకన్నా అభివృద్ధి చేసేది ఎవరండి? ఇంకా టైం అంత ఇబ్బందులలో కూడా చేసినప్పుడు ఇంతకన్నా అభివృద్ధి ఏం చేస్తారు? ప్రతి విషయంలో అతను ఉన్నప్పుడు ఏమన్నా అభివృద్ధి అన్ని చెప్పి నేను చేసిండా? ఏం చేశాను చెప్పిన రుణమాపనుడు అది బొంపా కొట్టిండు. ఏం చేసిన అభివృద్ధి కావాల్సిన అది పైపెచ్చు. మా ఎమ్మెల్యే గారు అది ఏం చేపితే అది ఇక్కడ చేసిండు. అది కాక మాది చివర, గుంటూరు జిల్లా చివర ఊరండి. అట్లాంటి ఊరికి మాకు ఇంతలా రోడ్డు అంటే ఒకసారి ఆలోచించుకోండి. 25 కోట్లు పెట్టి ఇక్కడ రోడ్డు వచ్చింది. అదే మాచర్ల నుంచి ఇంతకుముందు మేము పోవాలంటే గంటన్నర ప్రయాణం గుంతలు. అట్టాది ఇప్పుడు మాచర్ల నుంచి బైపాస్ 300 కోట్లు ఎంతో పెట్టి అది రోడ్డు తీసుకొచ్చిండు. అంత బాగా ఇబ్బంది లేకుండా ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ పిన్నెల్లి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారికి అన్ని ప్రతి నోటు కూడా